ఇప్పుడు మీరు వినేది వేల సంవత్సరాల నుండి లక్షలాది మంది పఠిస్తున్న శ్లోకం దక్షిణామూర్తి స్తోత్రం మొదటి శ్లోకం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయా బహిరివ ఉద్భూతం యథా నిద్రయా యః సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానం ఏవ అద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ శ్లోకం అర్థం ఏంటో తెలుసా? అద్దంలో ఒక ఊరు కనిపిస్తుంది కదా, కానీ ఆ ఊరు నిజంగా అద్దంలో లేదు. అలాగే ఈ ప్రపంచం మొత్తం మన ఆత్మ లోపలే ఉంది, కానీ మాయ వల్ల బయట ఉన్నట్టు కనిపిస్తుంది. కలలో ఎన్నో నిజమని అనిపించినట్టే మెలకు వచ్చాక అన్నీ మాయ అని తెలుసుకుంటాం. అలాగే జ్ఞానోదయం అయినప్పుడు నేను ఈ ప్రపంచం వేరు కాదు, అంతా ఒక్కటే అని తెలుసుకుంటాం. ఈ సత్యాన్ని ప్రత్యక్షంగా చూపించే ఆ గురుమూర్తికి నమస్కారం. ఆది శంకరాచార్యులు రాసిన ఈ శ్లోకం వినడం వల్లే మనసుకు ప్రశాంతత కలుగుతుందని నమ్మకం. జై దక్షిణామూర్తి. ప్రతిరోజు ఈ శ్లోకం వింటే మీ మనసుకు ప్రశాంతత వస్తుంది. కమెంట్లో ఓం నమః శివాయ రాయండి.